నాకు అర్థమైంది ఏంటి అంటే బెంగళూరు పద్మ గారు ఒక బావిలో కప్పలాగా అలా ఓన్లీ ఆవిడది ఇదే ఇలానే బ్రతికేస్తున్నారా ఏంటి అని అనిపించింది. అంటే నేను కప్పను కాదు, నేను తిమింగలనే ఆ విషయంలో డెఫినెట్లీ ఎస్. మీరు ఇప్పుడు ఏదైతే గెటప్లో ఉన్నారో మలబార్ మాలిని, సో బయట చాలామందికి హాట్ ఫేవరెట్ సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం అన్నది. అండ్ అఫ్ కోర్స్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆడియన్స్లోకి అలా వెళ్ళిపోయింది అనమాట. సూపర్ డూపర్ హిట్ సీరియల్ హిందీలో దాన్ని రీమేక్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మన నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ చేస్తున్నారు. సో దిస్ ఇస్ క్వైట్ ఎ పాపులర్ సీరియల్. ఎస్. సో మీకు అసలు ఇక్కడ సెట్స్లో వర్క్ చేసేటప్పుడు హౌ డూ యూ ఫీల్ దట్ అండ్ ఎలా ఉంటుందో? మీ బెస్ట్ బడీ ఎవరండి? బెస్ట్ బడీ విత్ ఎవ్రీబడి. మీరు గర్వంగా ఫీల్ అయ్యే మూవీ ఏంటి? సినిమాలోనేనా? ఏ మూవీలో ఏ క్యారెక్టర్ పరంగా? స్టువర్ట్పురం దొంగల్లో చరణ్ రాజు గారి కాంబినేషన్, అట్లాగే ప్రేమించుకుందాన్ రాలో మంచి క్యారెక్టర్ నాది. అట్లా అద్భుతమైన సినిమాలు చాలా చేశాను. పద్మ గారు, మీరు పర్సనల్లీ ఎంజాయ్ చేసే షేడ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటి? నేను ఎంజాయ్ ఎవ్రీథింగ్. బట్ ఎక్కువగా ఏ షేడ్ అయితే ఏముంది, మన పర్సనాలిటీ వేరు, మన క్యారెక్టర్ వేరు. యూ షుడ్ బి యాజ్ అన్ ఆర్టిస్ట్ ప్రతి క్యారెక్టర్ పర్ఫామ్ చేయగలగాలి. నమస్కారం బెంగళూరు పద్మ గారు. నమస్తే నిషా. సో చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. సో ఆల్మోస్ట్ ఇది ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లానే కదా ఇప్పుడు జరుగుతుంది? ఆల్మోస్ట్ అంటే సెకండ్ ఇన్నింగ్సే. సెకండ్ ఇన్నింగ్స్ 2019 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసినట్టుంది. లేదు, 2020. సో అంతకుముందు ఎంత గ్యాప్ అండి? 7 years. 7 years. అసలు మామూలుగా ఆర్టిస్టులకి ఒక్కసారి షూటింగ్స్ ఇవి అలవాటు అయిపోతే అసలు అంత ఈజీగా దాని నుంచి బయటకి రాలేరు. నాకు 60 years వచ్చినా 65 years వచ్చినా దానికి తగ్గ క్యారెక్టర్స్ చేసుకుంటూ అలానే ఎప్పుడు కెమెరా ముందు ఉండాలి అని చాలామంది అనుకుంటూ ఉంటారని చెప్పి నాకు తెలిసిన అభిప్రాయం. అంటే అదే ఎక్కువగా వింటూ ఉంటాను కూడా. కానీ మీరు హ్యావ్ డన్ నెంబర్ ఆఫ్ మూవీస్ చేశారు, నెంబర్ ఆఫ్ సీరియల్స్ చేశారు. అందరూ ఇలా చూడగానే ఓకే ఆర్టిస్ట్ బెంగళూరు పద్మ గారు అని చెప్పి ఒక రికగ్నిషన్ని, మంచి ఆర్టిస్ట్ అన్న రికగ్నిషన్ మీరు సొంతం చేసుకున్నారు. 7 years గ్యాప్ అంటే డెఫినెట్లీ చాలా కష్టమై ఉంటుందేమో కదా మీకు? యాక్చువల్గా లేదు, ఎందుకంటే ఒకటి ఏంటంటే నేను కావాలని ఆ గ్యాప్ తీసుకున్నాను, ఒక పర్పస్ కోసం గ్యాప్ తీసుకున్నాను. సో ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ మై డ్యూటీస్. రెండోది ఏంటంటే ఐఎమ్ ఎన్ ఒరేషియస్ రీడర్. నాకు అయ్యో ఇంట్లో ఉన్నాను, బోర్ కొడుతుంది, షూటింగ్ అలాంటివి అసలు ఎప్పుడూ అనుకోలేదు, అనిపించదు కూడా నాకు. నాకు ఇంట్లో ఏమీ సర్వెంట్ మేడ్ ఉండదు, నేనే అన్ని పనులు చేసుకుంటాను, బాగా చదువుతాను. ఆ తర్వాత బాగా నేను డాక్యుమెంటరీస్ బాగా చూస్తాను. సో దాని మూలన అయ్యో నాకు గ్యాప్ వచ్చిందని నేను ఎప్పుడు ఫీల్ అవ్వాల, నన్ను నేను ఎంగేజ్ చేసుకోగలను. సో అది డెఫినెట్లీ అది చాలా స్ట్రెంగ్త్ అనుకుంటున్నాను 100%. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు అసలు ఇంత అలవాటు అయిపోయిన వాళ్ళు అసలు ఖాళీగా ఉండలేరు. నేను ఖాళీ అంటారు చాలామంది, ఎందుకంటే ఒకసారి షూటింగ్ సాంబార్ తిన్నవాళ్ళు ఇంట్లో ఉండలేరు అని అంటారు, కానీ నాకు పెద్ద ఏమీ అనిపించలేదు. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ గ్యాప్ మీరు తీసుకోవడానికి పర్పస్ అంటే మీరు షేర్ చేసుకోగలిగితే? షూర్ డెఫినెట్లీ, నో ప్రాబ్లం. 2013-14లో ఏమైందంటే నా పిల్లలిద్దరూ బయట చదువుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ ఇద్దరమే ఇక్కడ. మా అత్తగారు మామగారు వాళ్ళు ట్రావెల్ చేయలేకపోయేవారు బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి ఉండడానికి. దే వర్ వెరీ మచ్ ఏజ్డ్. సో అప్పుడు నేను మా ఆయన, తన పేరు అరుణ్ కుమార్, హీఈస్ ఆల్సో ఏ రైటర్, డైరెక్టర్ అండ్ అన్ ఆర్టిస్ట్. అంతకంటే కూడా ఇక్కడ నేను ఈ విషయం యాడ్ చేస్తే అందరికీ చాలా తక్కువ గుర్తుకొస్తారు, ఇంకా హ్యాపీ డేస్ తమన్నా గారి ఫాదర్ క్యారెక్టర్ ప్లే. అయితే అప్పుడు డెసిషన్ తీసుకున్నాం నేను మా హస్బెండ్, ఇప్పుడు మన అవసరం వాళ్ళ పేరెంట్స్కి ఉంది, మా అత్తగారికి మామగారికి ఉందనే ఉద్దేశంతో అన్నీ ఇక్కడ వైండప్ చేసేసి బెంగళూరు షిఫ్ట్ అయిపోయాం. సో వాళ్ళ చివరి రోజుల వరకు వాళ్ళతోనే ఉండి అన్ని నా బాధ్యతలు తీరిన తర్వాత మళ్ళీ నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. సో 2013 వరకు కూడా హైదరాబాద్లోనే? అవును, 2013 వరకు హైదరాబాద్లోనే ఉన్నాను. సో అప్పుడు జస్ట్ ఈ 7 years మాత్రం అక్కడ? అవును, ఇప్పుడు కూడా బెంగళూరులోనే ఉంటున్నాను, వచ్చి వర్క్ చేసి వెళ్తున్నాను. కష్టం అవుదా అండి? అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 3 సీరియల్స్ అంటే ప్రేమ ఎంత మాత్రం లేదు, ఇప్పుడు ప్రస్తుతం ఒక్కటి ఎన్నెన్నో జన్మల బంధం మాత్రమే చేస్తున్నాను. కన్యాదానం చేసేదాన్ని, అది అన్ఫార్చునేట్లీ చాలా అద్భుతమైన కథ, ఆగిపోవాల్సి వచ్చింది. ప్రేమ ఎంత మధురంలో కొద్దిగా నా మెడికల్ రీజన్స్ వల్ల నేను చేయలేనని చెప్పాను. సో వాళ్ళు వేరే పెట్టుకున్నారు. ఎన్నెన్నో జన్మల బంధం ఒకటి కంటిన్యూ చేస్తున్నాను. సో అంతకు ముందు కూడా అంటే ఇప్పుడు ఈ 3 సీరియల్స్ జరుగుతున్నప్పుడు కూడా మీరు అప్ అండ్ డౌన్ చేస్తారు? అవును. మరి అప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు? అంటే 3 సీరియల్స్ అంటే ఆల్మోస్ట్ నెల మొత్తం ఇక్కడే ఉండాల్సి వచ్చేదేమో కదా? ఇంత వయసు వచ్చాక కూడా బ్యాలెన్స్ చేయలేకపోతే ఎట్లాగా?
అప్పుడే ఇంకా కష్టం అనిపిస్తూ ఉంటుంది కదండి. వర్క్స్ లాట్స్ ఆఫ్ అంటే ఎక్కువగా మనకి కొంచెం ఆ పీస్ కొంచెం ఆ సెటిల్ డౌన్మెంట్ అన్నది కొంచెం అంటే ఇక్కడ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఓకే. అండ్ ఇందాక మాటల్లో మీరు మెన్షన్ చేశారు దట్ యువర్ గుడ్ రీడర్, బుక్స్ ఎక్కువ చదువుతానని చెప్పి. ఐ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. ఏంటి ఎలాంటి కైండ్ ఆఫ్ బుక్స్ చదువుతూ ఉంటారు? నేను చాలా అంటే నాకు ఇలా ఇవే చదవాలి, ఏదో ఆధ్యాత్మిక వయసు అవుతున్న కొద్దీ ఆధ్యాత్మికమే చదవాలంటారు. నో, డెఫినెట్లీ నాట్. నేను స్పిరిచువల్ బుక్స్ చదువుతాను, రిలీజియస్ బుక్స్ చదువుతాను, దెన్ ఫిక్షన్ కూడా బాగా చదువుతాను, నాకు చాలా ఇష్టం ఫిక్షన్. సో అన్ని జానర్స్ చదువుతాను నేను. అండ్ అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడానికి ముందు నార్మల్గా వీళ్ళు సెట్ చేసుకునే టైంలో మీరు ఆ విషయాలు ఈ విషయాలు మిగతా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అసలు ఐ వాజ్ లైక్, అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే బెంగళూరు పద్మ గారు ఒక బావిలో కప్పలాగా అలా ఓన్లీ ఆవిడది ఇదే ఇలానే బ్రతికేస్తున్నారా ఏంటి అని అనిపించింది. అంటే కరెంట్ అఫైర్స్ కానీ పెద్దగా ఇవి అవి పెద్దగా ఏం పట్టించుకోకుండా నా వర్క్ నా షూటింగ్ ఓకే ఇలా అని. నేను కప్పను కాదు, నేను తిమింగలాన్ని ఆ విషయంలో. డెఫినెట్లీ ఎస్, విషయాలు తెలుసుకుంటాను. ఎస్, ఒకటి మాత్రం నేను చెప్పగలను, నా ఫ్లాస్ ఏంటంటే నాకు ట్యూన్స్ మాత్రమే గుర్తుంటాయి, లిరిక్స్ గుర్తుండవు, పాటలవి సినిమా పాటలవి. బట్ నేను పాలిటిక్స్ ఫాలో అవుతుంటాను, న్యూస్ రోజు చూడాల్సిందే నేను. సో అవి మాత్రం డైలీ 100% ఎస్. ఆ తర్వాత నా చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కొద్దిగా తెలుసుకుంటాను, బట్ నేను ఇన్వాల్వ్ అవ్వను. ఓకే. బేసిక్గా నేనేమనుకుంటా అంటే నా ఇన్వాల్వ్మెంట్ ఇందులో అవసరం లేదు, షుడ్ ఐ రియలీ డూ ఇట్ అనేది నా క్వశ్చన్. సో అందుకని ఎస్, తెలుసుకోవడం వరకే, ఇన్వాల్వ్మెంట్ పెద్ద ఉండదు. అండ్ మీరు ఇప్పుడు ఏదైతే గెటప్లో ఉన్నారో మలబార్ మాలిని, సో బయట చాలామందికి హాట్ ఫేవరెట్ సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం అన్నది. అండ్ అఫ్ కోర్స్ ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఆడియన్స్లోకి అలా వెళ్ళిపోయింది అనమాట. సూపర్ డూపర్ హిట్ సీరియల్ హిందీలో, దాన్ని రీమేక్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మన నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేర్పులు చేసుకుంటూ చేస్తున్నారు. సో దిస్ ఇస్ క్వైట్ ఎ పాపులర్ సీరియల్. ఎస్. అండ్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసేది మీ క్యారెక్టర్ పరంగా అయితే అఫ్కోర్స్ మీ మాటలు ఇది, అండ్ మీ వియ్యపురాలు సులోచన గారితో సుమిత్ర పంపన, అవును. సో ఆవిడతోటి మీరు జరిపే ఆ గిల్లి కజ్జాలని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఆన్ ద సెట్స్ ఎలా ఉంటుంది అంటే మాకు టీవీ ముందు చూస్తూ ఉంటేనే వీళ్ళకి ఎంజాయ్ అలాట్, అంటే అబ్బా ఎప్పుడెప్పుడు వీళ్ళ పేరు వస్తుందా మంచిగా అసలు దెబ్బలాడుకుంటారా అని గిల్లి కజ్జాలు చూడడానికి అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీకు అసలు ఇక్కడ సెట్స్లో వర్క్ చేసేటప్పుడు హౌ డూ యూ ఫీల్ దట్ అండ్ ఎలా ఉంటుందో వైబ్? యాక్చువల్గా తను నాకు మంచి ఫ్రెండ్. ఎందుకంటే ఐ స్టార్టెడ్ మై కెరియర్ వెరీ యంగ్. 1978లో హైదరాబాద్లో దూరదర్శన్ స్టార్ట్ అయింది, వెన్ ఐ వాజ్ ఇన్ 7th స్టాండర్డ్. ఆ తర్వాత మద్దూరి విజయలక్ష్మి గారు అనే మా అమ్మగారి ఫ్రెండ్, ఆవిడ గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్. ఆవిడ దగ్గర నేను ఓనామాలు దిద్దుకున్నానని చెప్పచ్చు, మై డైలాగ్ డెలివరీ కానీ. అంటే ఐ వాజ్ ఇన్ 8th ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను. సో అప్పుడు మద్దూరి విజయలక్ష్మి గారి ప్లేస్ మేము కొన్ని సిటీస్ వెళ్ళామన్నమాట ఆవిడతో పాటు, ఆవిడ ట్రూప్తో పాటు. దాంట్లో వీధి నాటకం అని ఒకటి చేసాం. అంటే అంతా ఎట్లా ఉంటుందంటే ఈ వైజాగ్ శ్రీకాకుళం భాష, ఆ భాషలో ఉంటుందన్నమాట. ఒక స్టేజ్ మీద ఇంకో స్టేజ్ ఉంటుంది, అది రామాయణం. దాన్ని రాసిన వారు పంపన సూర్యనారాయణ గారు. అంటే ఇప్పుడు పంపన సుమిత్ర వాళ్ళ ఫాదర్. ఆయన చాలా హైలీ ప్లేస్డ్, మంచి పొజిషన్లో ఉండి రిటైర్ అయ్యారు. ఆయన మంచి రైటర్, అద్భుతంగా యాక్ట్ చేసేవారు. సో నా సుమిత్ర పరిచయం అప్పటిది, అంటే మా నాన్నగారికి ఫ్రెండ్ వాళ్ళ ఫాదరు. అందుకని నాకు ఎవరు కొత్త, వీళ్ళు ఎట్లా అనే ప్రాబ్లం ఎప్పుడు ఎవరితో రాలేదు నాకు. సో వీఆర్ బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఏమున్నా కూడా మా ఇద్దరం మాట్లాడుకుంటాము. ఇక్కడ ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా అందరూ చాలా మంచి పిల్లలు, ఎస్పెషల్లీ దేవ్జానీ మోదక్, షీఈ్ ఫ్రమ్ క్యాల్కటా, వెరీ నైస్ గర్ల్. అట్లాగే హీనా రాయన్ ఉంది, షీఈ్ ఫ్రమ్ హైదరాబాద్, చాలా మంచి పిల్ల. సరే ఖుషీని చూస్తున్నారు కదా, చిన్నది భలే ముద్దుగా ఉంటుంది, చాలా మంచి పిల్ల. ఆదిత్య, సరే శ్రీధర్, జీడిగుంట శ్రీధర్ గారు అంటే మళ్ళీ మాదంతా ఏదో అంటారు తరతరాల అనుబంధం అని. సో దూరదర్శన్ వదిలేయండి, అది ప్రొఫెషనల్. పర్సనల్గా చెప్పాలంటే వాళ్ళ తాతగారు ఒంగోలులో ఉండేవారు, ఆయన చాలా పెద్ద డాక్టర్ గారు. ఆయన హైదరాబాద్ వస్తే తప్పకుండా మా ఇంటికి వచ్చేవారు. మా నాన్నగారు, అమ్మ, ఆ తర్వాత శ్రీధర్ వాళ్ళ నాన్నగారు, అమ్మ, మేమంతా ఒక ఫ్యామిలీ లాగా వి వేర్ నైబర్స్. ఇన్ఫ్యాక్ట్ నేను శ్రీధర్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని చెప్పచ్చు. చాలా సరదాగా ఉండేవారు. ఆయన వాళ్ళ తాతగారు వస్తే తప్పకుండా మా ఇంటికి వచ్చేవారు. మా అమ్మగారు కూడా బాబాయ్ గారు అని మాట్లాడడం, అంటే అంత దే వర్ వెరీ క్లోజ్ టు అవర్ ఫ్యామిలీ.
దాని మూలాన ఏంటంటే అట్లా అందరూ ఎవ్రీబడి ఈజ్ అట్లాగే నిరంజన్ ఇందులో హీరో కన్నడం అబ్బాయి వెరీ నైస్ బాయ్. వినయ్ ఒకళ్ళు కాదమ్మా అందరూ, శ్వేత, వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ, అందరం ఒక మంచి బాండ్ ఉంది మాకు. అండ్ ఖుషి పాపతోటి హౌ డు యూ స్పెండ్ టైం విత్ హర్ అండి సెట్స్లో? స్పెండ్ టైం అంటే అందరం యాక్చువల్గా చాలా బిజీగా ఉంటాం, మాకు టైం స్పెండ్ చేసేంత అవకాశం ఉండదు ఇక్కడ. బట్ ఉన్నంతలో బాగా ఇంటరాక్ట్ అవుతుంటాం, అది కూడా వస్తుంది, మా అందరితో మాట్లాడుతుంది. ఎందుకంటే అదే చిన్నది కదా, వి ఆల్సో ప్యాంపర్ హర్. ఎప్పుడైనా ఏమన్నా గిఫ్ట్స్ ఇచ్చారా? ఏమో ఐ డోంట్ రిమెంబర్, ఎప్పుడైనా చాక్లెట్ ఏమైనా ఇచ్చానేమో తెలియదు. ఓకే ఫైన్. అండ్ సరే అంటే మన ఇప్పుడు మా టీవీ సీరియల్స్ గురించి మాట్లాడుకుంటే దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కపుల్గా వేద గారు అండ్ యష్ గారిని చెప్పచ్చు. అంటే ఇప్పుడు మన ఎన్నెన్నో జన్మల బంధం రైట్ హీరోయిన్స్ గురించి. సో అఫ్కోర్స్ ఇందాక కూడా మీరు మెన్షన్ చేశారు అందరి గురించి, దట్ ఆల్ వెరీ గుడ్ అని చెప్పి. బట్ ఒక్కొక్కరిలో మీకు అంటే ఫస్ట్ వేద గారి గురించి మాట్లాడదాం. సో తనలో మీకు బాగా నచ్చిన క్వాలిటీస్ అండ్ అలానే యష్ గారిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ? ఇద్దరు చాలా ప్రొఫెషనల్ ఆర్టిస్టులు, టైంకి వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, నో నాన్ సెన్స్, ద వెరీ వెరీ ప్రొఫెషనల్. దట్ ఈస్ ది బెస్ట్ థింగ్. అంటే ఏవి పర్సనల్గా దేనికి వెళ్ళరు, చాలా ప్రొఫెషనల్గా ఉంటారు. అండ్ వాళ్ళ వర్కింగ్ స్టైల్, వర్కింగ్ స్టైల్ అనే కంటే కూడా సో యాక్టింగ్ స్టైల్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి ఇంత పాపులర్ అయ్యారు, లేకపోతే జనం ఎందుకు చూస్తారు వాళ్ళని కదా. అండ్ బీయింగ్ అ సీనియర్ మోస్ట్ యాక్టర్స్, మీరు ఎప్పుడైనా నాట్ ఓన్లీ నేను పర్టికులర్ ఈ సీరియల్ గురించి అనే మాట్లాడట్లేదు, ఎక్కడైనా ఎవరికైనా తోటి ఆర్టిస్టులకి ఏదైనా సజెషన్స్, టిప్స్ లాంటివి ఇవ్వటం అలా ఎప్పుడైనా చేశారా? అంటే అప్కమర్స్ వస్తూ ఉంటారు, ఫ్రెష్ కొత్త వాళ్ళు. అమ్మ ఇప్పుడు ఎవరికి టిప్స్ ఇవ్వకూడదు, మన మర్యాద కాపాడుకోవాలంటే యూ షుడ్ ఆల్వేస్ జస్ట్ షట్ యువర్ మౌత్. అది నేను హ్యాడ్ ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్? డెఫినెట్లీ నాట్. యూజువల్గా యాజ్ యూ రైట్లీ సెడ్ వాళ్ళు కూడా ఏంటంటే మర్యాదగా ఉంటారు. ఒకవేళ ఏమైనా కావాలంటే అడుగుతారు, ఎస్ ఎవరైనా కావాలి అమ్మ మాది ప్రాబ్లం అంటే తప్పకుండా ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్. చాలామంది పర్సనల్ క్వశ్చన్స్ వచ్చి అడుగుతారు, అమ్మ ఇట్లా ఉంది ఎలా చేయాలి ఏంటని, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్. నాకు తెలిసిన నా ఎక్స్పీరియన్స్లో ఉన్నవి తప్పకుండా వాళ్ళకి చెప్తాను, విచ్ హస్ హెల్ప్ దెమ్. గ్రేట్. సో విడిగా యాక్టింగ్గా టిప్స్ నేను చాలా తక్కువ ఇస్తాను. కాకపోతే నా కో ఆర్టిస్టులతో ఐ ఆల్వేస్ టాక్. ఇప్పుడు నేను శ్రీధర్ ఎలా చేసుకుందాం, ఇది ఇలా అనుకుందామా అనేది. అట్లాగే ప్రేమ ఎంత మధురంలో నేను విశ్వమోహన్ గారు, విశ్వ ఎట్లా చేద్దాం. సో అట్లాంటి ఒక ర్యాప్ ఉంది కాబట్టి మనం మాట్లాడతాం. ఓకే. టిప్స్ ఇవ్వవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు వచ్చే డైరెక్టర్స్ అందరూ దే వెరీ వెరీ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్. వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుసు, ఇగో ఇలా చేద్దాం, ఇలా కావాలి, మాకు ఈ వర్క్ కావాలి అని వాళ్ళు అడుగుతారు, అంతవరకు చేస్తాం. మీ బెస్ట్ బడీ ఎవరండి మీ తోటి ఆర్టిస్టులతో? అంటే మీరు వర్క్ చేసిన వాళ్ళలో బెస్ట్ బడీ విత్ ఎవ్రీబడి. అంటే వన్ ఫేవరెట్ అలా ఉంటూ ఉంటారు కదా, బెస్ట్ ఫ్రెండ్ టైప్ అలా? అమ్మ ఏమోరా, అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాను నేను, ఎందుకంటే ముందు రాగానే నేనే అందరినీ పలకరిస్తాను, హలో 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 ఎట్లా ఉన్నారు ఏంటి అని. సో ఎవ్రీబడి ఈజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ. బెస్ట్ బడ్డీ ఎవ్రీబడి ఈజ్. అండ్ డెఫినెట్లీ అంటే ఆ డేస్ నుంచి ఈ డేస్కి చూసుకుంటూ ఉంటే చాలా చేంజెస్ డెఫినెట్లీ వస్తూ ఉంటాయి, టెక్నాలజీ పరంగా కావచ్చు, యాక్టింగ్ స్టైల్లో కావచ్చు. సో వీటిల్లో మీరు నోటీస్ చేసిన డిఫరెన్సెస్ అండ్ వాట్ డూ యూ ఫీల్ అంటే మీకు దీని పరంగా మీరు అబ్జర్వ్ చేసే డిఫరెన్సెస్ ఏంటి? అండ్ మీకు ఏ టైమ్స్ బాగా అనిపిస్తుంది? అంటే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ టైం బాగా అనిపించిందా, అప్పుడు మీరు వర్క్ చేసిన ఆ టైం బాగా నచ్చిందా? దూరదర్శన్ స్టార్ట్ అయినప్పుడు ఒక నాటకం, యూజువల్గా నాటిక అంటే 40 minutes నుంచి 1 hour వరకు ఉండేవి. అవి 15 రోజుల ముందు ఏది స్టేజ్ మీద ఎట్లయితే రిహార్సల్ చేస్తామో అట్లా రిహార్సల్స్ చేసి స్టూడియోకి వెళ్ళి, మాకు ఏ రోజు రికార్డింగ్ ఉందని చెప్తారో ఆ రోజు స్టూడియోకి వెళ్ళి యాక్ట్ చేసి వెనక్కి వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో ఇట్లా ఎడిటింగ్ అనేది లేదు, 3 కెమెరాలు ఉండేవి. ఈ కెమెరా అని ఎడిటింగ్ షూట్లోంచి చెప్పేవారు, ఆ కెమెరా ఆన్ అయ్యేది. సో అట్లా చేసేవారు. ఒకవేళ మధ్యలో ఎక్కడైనా నట్టు అంటే తెలుసు కదా, ఆగిపోయినా తప్పులు చెప్పినా ఫస్ట్ నుంచే చేయాల్సి వచ్చేది టోటల్ మొత్తం. సో ఎడిటింగ్ ఫెసిలిటీ లేదు కాబట్టి. కానీ అప్పుడు ఆ బాండేజ్ వేరు, ఎందుకంటే నేను థియేటర్ నుంచి వచ్చాను, అప్పటికి ఇంకా కోట శ్రీనివాసరావు గారు కానీ భరణి కానీ వాళ్ళు ఎవ్వరూ ఇంకా సినిమాలకు వెళ్ళలేదు. నేను స్కూల్లో ఉన్నాను, వాళ్ళందరూ అప్పటికే ప్రొఫెషనల్ ఆర్టిస్టులు. రిహార్సల్స్ మా ఇంట్లోనే జరిగేవి. మా అమ్మగారు బయటికి పంపించేవారు కదా నన్ను రిహార్సల్స్కి, ఎందుకంటే మా ఇంట్లో బాలభారతి అనే డాన్స్ అండ్ మ్యూజిక్ స్కూల్ ఉండేది. సో పెద్ద హాల్స్ ఉండేవి మాకు ఇంట్లో. సో రిహార్సల్స్కి మా ఇంటికే వచ్చేవారు.
సో అంటే మీరు డాన్స్ కూడా నేర్చుకున్నారు? నేను ఆమె క్లాసికల్ డాన్సర్ ఇప్పుడు, బట్ ఈ డాన్స్ తప్ప ఇంకేం చేయడం లేదు. సో ఇంట్లోనే హాల్ ఉండేది, రిహార్సల్స్ చేసేవాళ్ళం. సో మాకు రికార్డింగ్ యూజువల్గా సండేస్ ఉండేవి. ఆ సండే రోజున క్యాంటీన్ ఉండేది కదా దూరదర్శన్లో. సో ఒక్కొక్కళ్ళ ఇంటి నుంచి ఒక్కొక్క ఐటెం తీసుకెళ్ళేవాళ్ళం. ఎలా ఉండేదంటే ఒక వనభోజనాల్లాగా అందరం కూర్చుని వీ యూస్ టు ఎంజాయ్ దట్ ఫుడ్. ఒక్కొక్కళ్ళ ఇంటి నుంచి ఒక్కొక్క ఐటెం వచ్చేది. స్లోగా ఏమైందంటే దూరదర్శన్లోనే 13 days ఎపిసోడ్స్ వచ్చేవి, అంటే 13 వీక్కి ఒకరోజు సేమ్. దట్ స్టార్టెడ్ ఇన్ 87. ఫస్ట్ అనగనగా ఒక శోభ అని ప్రదీప్ అనే ఆర్టిస్ట్ ఉన్నారు సీనియర్ మోస్ట్, తనును శిల్ప చేశారు ఫస్ట్. అదే 13 ఎపిసోడ్స్ ఉన్న సీరియల్. ఆ తర్వాత మేము 87లో నేను యూఎస్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత తెనాలి రామకృష్ణ, ఆ తర్వాత భోజరాజు కథలు. పైగా ఇంకోటి ఏంటంటే అప్పటికే కొత్తగా కలర్ అయింది ఆ మధ్యలోనే. సో అదొక థ్రిల్ అనమాట. మేము సీరియల్ కూడా చేస్తున్నాం దూరదర్శన్కి అని. ఆ తర్వాత మెల్లగా ఏమైపోయింది, డైలీ సీరియల్ స్టార్ట్ అయ్యాయి. డైలీ సీరియల్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఇప్పుడు మేము 13 ఎపిసోడ్ సీరియల్ చేసినప్పుడు ఒక ఎపిసోడు 2 రోజులు 3 రోజులు ఆరామ్గా చేసేవాళ్ళం. డైలీ సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ది ఎపిసోడ్ చేయాలనేది ఒకటి ఉండేది. కనీసం 2 రోజుల్లోనే ఒక ఎపిసోడ్ చేయాలని. ఆ తర్వాత ఏమైందంటే స్పీడ్ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు మేము రోజుకి 2 ఎపిసోడ్లు చేస్తున్నామో 2.5 ఎపిసోడ్లు చేస్తున్నామో తెలీదు. సో పరుగు ఎక్కువైంది. ఇప్పుడు టెక్నాలజీ పరంగా కూడా డెఫినెట్గా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఇదివరకు పెద్ద లైట్లు వాడేవారు, సీనియర్ లైట్లు ఇంత ఉండేవి. అవి ఒక్కోసారి ఆగిపోతే అవి వెలగడానికి కోసం వీళ్ళు దాన్ని ఊపి అది చల్లబడేదాకా ఆగి అది మళ్ళీ కొద్దిగా కూల్ అయిన తర్వాత మళ్ళీ వెలిగేది, అప్పటిదాకా వెలిగేది. సో వాటిల నుంచి ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా లైటింగ్ తక్కువ, మేకప్ తక్కువ. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ విచ్ ఇస్ గుడ్. కొత్త నీరు వస్తుండగా పాత నీరు వెళ్ళిపోతూ ఉండాలి. అట్లాగా దెర్ ఇస్ లాట్ ఆఫ్ దెర్ ఆర్ సో మెనీ చేంజెస్, చేంజెస్ విచ్ ఇస్ గుడ్. టైంతో పాటు మనం కూడా మారుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. సో వర్క్ కూడా అందరికీ ఈజీ అయినట్టు లెక్క అంటే డైరెక్టర్స్కి కావచ్చు, టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్లకి అందరికీ కూడా కంపేర్. ఇప్పుడు మా చిన్నప్పుడు డైరెక్టర్స్ ఎట్లా చెప్తే అట్లా చేసేవాళ్ళం మేము. గాడ్స్ గ్రేస్. ఇవాళ గురు పౌర్ణమి. నా గురువులందరికీ నేను డెఫినెట్గా నా గ్రాటిట్యూడ్, నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రోజున నేను ఒక డైలాగ్ చెప్పగలుగుతున్నాను అంటే అది వాళ్ళందరి దయ. ఒక మాడ్యులేట్ చేయగలుగుతున్నాను డైలాగ్ అంటే అది వాళ్ళందరి దయ. ఎందుకంటే అంత అద్భుతమైన డైరెక్టర్స్తో నేను వర్క్ చేశాను. సినిమాకి కానీ, థియేటర్కి కానీ, మన స్మాల్ స్క్రీన్కి కానీ. ఇప్పుడు ఏంటంటే అంత న్యాచురల్ అంటున్నారు, కానీ అప్పుడు అట్లా కాదు. ఒక మాటని ఎక్కడ వత్తాలి అంటే అక్కడే స్ట్రెస్ చేయాలి. ఎక్కడ లైటర్ వెయిన్లో చెప్పాలి, లైటర్ వర్జన్లో చెప్పాలి అంటే లైటర్ వర్జన్లోనే చెప్పాలి. సో ఎస్, మేము చాలా నేర్చుకున్నాము. ఇప్పుడు పిల్లలు పాపం అంత అవకాశం లేదు. పద్మ గారు అసలు అంటే మీరు మా జనరేషన్ వరకు మాట్లాడుకుంటే ఒక ఆర్టిస్ట్గా ముందు కొన్ని మూవీస్, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువగా సీరియల్స్లో మిమ్మల్ని చూస్తున్నాం. బట్ బై లిజనింగ్ అంటే దాని బిఫోర్ జర్నీ అంతా ఇప్పుడు నేను వింటూ ఉంటే లైక్ ద 7th standard నుంచి ఐ స్టార్టెడ్ యాక్టింగ్, బీన్ ఎ థియేటర్ ఆర్టిస్ట్, క్లాసికల్ డాన్సర్, ఇలా అన్నీ నేర్చుకున్నాను. నేను ఐఎమ్ ఆల్సో రేడియో అండ్ దూరదర్శన్కి ఆడిషన్ ఆర్టిస్ట్ని. వావ్, గ్రేట్. సో ఇన్ని ఉన్నాయని తెలిస్తే నా మైండ్లోకి వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటి అంటే బెంగళూరు పద్మ గారు ఎందుకు మరి హీరోయిన్గా ట్రై చేయలేదు అన్నది. అంటే ఇప్పుడంటే ఎక్కువగా మొత్తం బాంబేనో ఢిల్లీయో అక్కడ వాళ్ళు అయితేనే కావాలి ఎక్కువగా. దేంట్లో ఐఎమ్ ఆల్వేస్ ఏ హీరోయిన్. ఇవాళ కూడా నేను హీరోయిన్నే, ఇవాళకి కూడా దాంట్లో నో డౌట్ లేదు. అప్పుడు ఏమైందంటే ఇండస్ట్రీ అంతా చెన్నైలో ఉంది. సో ఎంతసేపు చదువు మీద, మిగతా యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్, కానీ ఇప్పుడు అసలు ఆ థాటే రాలేదు సినిమాకి. ఇప్పుడు ఇంకా తెలుగు అమ్మాయిలకి బిగ్ స్కోప్ కదా. అసలు సినిమా వైపు వెళ్ళాలనే థాటే లేదు. ఓకే, నేను సినిమాలు ఎక్కువ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశాను. సినిమాల్లో ఏదో బొమ్మరిల్లు ఒకటి, ఆలు మగలని ఒకటి, అవి అంతకు తప్పించి నేను మళ్ళీ సినిమా చేసింది 1990లోనే, ఆఫ్టర్ మై డాటర్ ఈజ్ బార్న్. ఎందుకంటే మా హస్బెండ్ సినిమా బ్యాక్గ్రౌండ్. తను ఎప్పుడు అంటుండేవారు, నువ్వు అసలు ఎందుకు సినిమాలు చేయడం లేదు, వచ్చిన అవకాశాన్ని ఎందుకు వద్దంటున్నావు, నువ్వు వర్క్ చేయాలి సినిమాకని. ఐ వాజ్ నాట్ టూ కీన్. బట్ తను ఇన్సిస్ట్ చేయబట్టి నేను సినిమాలు చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, లేకపోతే అంతకుముందు నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు సినిమాలు చేయడం. సో పాప పుట్టిన తర్వాతే మీరు సినిమా స్టార్ట్ చేశారు. మీ ఫస్ట్ మూవీ ఏదండి? స్టువార్టుపురం దొంగలు.
అది దాంట్లో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశాను. సో దాదాపు ఎన్ని మూవీస్ ఇప్పటివరకు అయ్యి ఉంటాయి పద్మ గారు రఫ్లీ? 3 నెంబర్లో ఉన్నాయి. 3 నెంబర్స్ అంటే 1 to 3 లాగా 3 నెంబర్స్లో ఉంది. ఇట్ ఈస్ బియాండ్ 170 అండ్ బిలో 210. ఓకే. సో మోర్ దాన్ 170 దగ్గరగా ఒక 200 సినిమాలు, 200 మూవీస్. వావ్, గ్రేట్. సో వీటన్నిటిలో మీరు ప్రౌడ్ అంటది కదా, చిన్న గర్వం అంటారు కదా, దీంట్లో ఈ క్యారెక్టర్లో నేను యాక్ట్ చేశాను అన్నదానికి. సో అలా మీరు గర్వంగా ఫీల్ అయ్యే మూవీ ఏంటి? ఆ క్యారెక్టర్ ఏ మూవీలో ఏ క్యారెక్టర్ పరంగా? బాగున్నాయి, బ్యూటిఫుల్. నేను ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు స్టువర్ట్పురం దొంగల్లో చరణ్ రాజు గారి కాంబినేషన్. స్టువర్ట్పురం అంటే తెలుసు కదా, ఒక దొంగల కథ. అది బ్యూటిఫుల్గా ఉంది. అది యాక్చువల్గా ద ఫిల్మ్ ఓపెన్డ్ విత్ మై షాట్. అట్లాగే ప్రేమించుకుందాను రాలో మంచి క్యారెక్టర్ నాది, హీరోయిన్కి పిన్ని క్యారెక్టర్. అట్లాగే ఓ చిన్న మాటలో సత్యనారాయణ గారి కాంబినేషను, ఇంద్రజాను జగపతి బాబు గారి కాంబినేషను. అట్లా ఒకటి కాదు, అట్లా అద్భుతమైన సినిమాలు చాలా చేశాను. యాక్చువల్గా నాకు తెలియకుండానే నేను మంచి సినిమాలు చేశాననే చెప్పుకోవచ్చు. కాకపోతే ఓకే, యాజ్ యూ రైట్లీ సెడ్, ప్రాబబ్లీ నేను సినిమాకి హెల్ప్ అయ్యానే కానీ సినిమా నాకేమీ హెల్ప్ అవ్వాల. అంటే అద్భుతమైన పేరు అట్లా ఏం రాలేదు. ఓకే, ఐ హవ్ డన్ ఏదో ఎట్లా అంటే ఆర్టిస్ట్గా ఒక గుర్తింపు ఉంది. బట్ అంటే ఇలా ఈ చేసుకునే మూవీస్ 1 by 1 బేసిక్గా నేనేమనుకుంటానంటే ఇది ఒక ప్రొఫెషన్. దీన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్లో చూడకుండా, ఇప్పుడు మీరందరూ రోజు ఎట్లా వర్క్ చేస్తున్నారో అట్లాగే ఐ ఆల్సో కమ్ ఇన్ ది మార్నింగ్, నా పని నేను చేసుకుంటాను, వెళ్తాను, అంతవరకే. అట్లా చూస్తే ఇట్ ఈస్ నైస్. బట్ అదే పద్మ గారు, అంటే ఇప్పుడు 1 by 1 మూవీస్ ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆ జర్నీలో, ఆ బిజీలో, ఆ జర్నీలో ఏమో అనిపించకపోయినా, బట్ ఒకనొక సిచ్యువేషన్లో లేదా ఒకనొక ఫేజ్లో వెన్ యూ లుక్ బ్యాక్, ఇన్ని మూవీస్ అయ్యాయి, ఇన్ని చేసాము, ఏంటి మనకంటే దట్ బ్రేక్ త్రూ, ఇందాక మీరు ఏదైతే అన్నారో బ్రేక్ త్రూ మరీ ఎక్కువ అయితే చెప్తున్నా. నేను అనేది ఏంటంటే దాని పరంగా ఎప్పుడైనా డోంట్ లుక్ త్రూ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఇప్పుడు బాధపడి ఉంటే నేను ఈ మాట అనుండేదాన్ని కాదు. డోంట్ లుక్ త్రూ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. ఒకళ్ళు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తారు, ఒకళ్ళు కాలేజ్లో వర్క్ చేస్తారు, ఇంకో ప్రొఫెషన్లో ఉంటారు, ఒకళ్ళు బిజినెస్లో ఉంటారు. ఐ మీన్ దిస్ ప్రొఫెషన్. పొద్దున వెళ్తున్నాను, సాయంత్రం వస్తున్నాను. నేను చేసే పని, నాకు వచ్చిన పని నేను సిన్సియర్గా చేస్తున్నానా లేదా, ఓన్లీ దట్ మ్యాటర్స్ అండ్ ఓన్లీ దట్ కౌంట్స్. హ్యాపీనెస్ విషయంలో, సాటిస్ఫాక్షన్, ఐఎమ్ వెరీ కంటెంట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై లైఫ్. ఓకే, ఫైన్. సో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా పద్మ గారికి లైఫ్లో? ఎనీ బేసిస్ అంటే అరే అప్పుడు అలా కాకుండా ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇలా కాకుండా అలా అయ్యుంటే బాగుండేది, అలా మనుషులం కాబట్టి ఒక్క నిమిషం అట్లా అనిపించచ్చేమో, కానీ మనం కామ్గా కూర్చుని వెన్ యూ అనలైజ్, వెన్ యూ థింక్ బ్యాక్, నాకు అట్లాంటి రిగ్రెట్స్ ఏమీ లేవు లైఫ్లో. నో. నేను నా పిల్లలకు కూడా చెప్తాను. ఏం చెప్తానంటే, కూర్చోండి కామ్గా, మీరుగా ఆలోచించుకోలేకపోతే ఒక పేపర్ తీసుకోండి, జస్ట్ రైట్ డౌన్ వాట్ ఎవర్ ఇట్, ప్రోస్ అండ్ కాన్స్ ఏమున్నాయి అన్నీ రాసుకోండి. రాసుకున్నప్పుడు మీకే తెలుస్తుంది ఎక్కడున్నారు మీరు, ఎక్కడికి వెళ్ళాలి. సో వెన్ ఐ సిట్ అండ్ థింక్, నో, ఐఎమ్ హ్యాపీ అండ్ కంటెంట్ విత్ మై లైఫ్. సో లైఫ్ని ఆల్మోస్ట్ అంటే మీ ఏజ్కి ఇంకా ఎక్కువే చాలా చదివేసిన ఫీల్డ్లో కనిపిస్తూ ఉంది నాకు. మేబీ బై రీడింగ్, అంటే నెంబర్ ఆఫ్ బుక్స్ అది చదవటం వల్ల దాంట్లోంచి వచ్చిన ఈ నాలెడ్జ్ అనుకోవచ్చా? ఉండొచ్చు. ఓకే, ఫైన్. అండ్ ఇందాక సో పిల్లల గురించి ప్రస్తావించారు. ఒక అమ్మాయి, అమ్మాయి. ఓకే. సో గాయత్రీరావు గారు అందరికీ తెలుసు హ్యాపీ డేస్ మూవీ ద్వారా. సో మీ సన్ ఏం చేస్తూ ఉంటారు? నా కొడుకు పేరు దుర్గా శ్రీనివాస్ ప్రసాద్. వాడు కూడా చాలా వాటిలో యాక్ట్ చేశాడు. హీఈస్ అ వెరీ పాపులర్ డీజే ఇన్ హైదరాబాద్. శ్రీని, హీ కాల్స్ హిమ్సెల్ఫ్ శ్రీని. నా పిల్లలిద్దరు హోటల్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. హీఈస్ ఆల్సో వర్కింగ్ ఇన్ హైదరాబాద్. సో గాయత్రీరావు గారికి మ్యారేజ్ అయింది? ఇద్దరికి, నా పిల్లలిద్దరికి దే ఆర్ సెటిల్డ్. ఓకే. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు గాయత్రి గారు? గాయత్రి ఆస్ట్రేలియాలో ఉంటారు. ఆస్ట్రేలియాలో, ఓకే. సో మళ్ళీ అంటే మీ విషయంలో వచ్చిన డౌటే ఇక్కడ మళ్ళీ గాయత్రీరావు గారి విషయంలో మాట్లాడుకుంటే, హ్యాపీ డేస్ వాజ్ సచ్ అ బ్లాక్ బస్టర్. ఇన్ని ఇయర్స్ అయినా ఇప్పటికీ ఎంతమంది కాలేజ్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే డెఫినెట్లీ హ్యాపీ డేస్ మూవీ లేకుండా మాట్లాడుకోలేరు. ఇప్పటికీ ఈ ఏజ్ పిల్లలకి అందరికీ కూడా నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ ఇంకో 10-15 ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయినా సరే దట్ గివ్స్ అ ఫ్రెష్ ఫీల్. అందరికీ నచ్చే ఒక మూవీ అండ్ అందరికీ మంచి ఐడెంటిటీని తీసుకొచ్చిన ఒక మూవీ. అంటే అంత బిగ్ బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు గాయత్రి గారిని ఇక్కడ హీరోయిన్గా కంటిన్యూ చేయించాలి అన్న థాట్లో ఎప్పుడు ఏం
అనుకోలేదు? అంటే అసలు తను ఇండస్ట్రీకి రావడమే ఇట్ వాజ్ వెరీ ఫ్లూక్. తను ఎప్పుడు ఇండస్ట్రీకి రావాలని కానీ లేదు తన గ్రూమింగ్ కానీ ఎప్పుడు అట్లా జరగలేదు. మేము అంటే మీరు అంతకుముందు ఎప్పుడు అనుకోలేదు? ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే నేను మా హస్బెండ్ ఆర్టిస్టులమే కానీ పిల్లలు అప్పుడే ఇంకా ఎక్కువ ఉంటుందే కదా. ఎప్పుడు అనుకోలేదు. మా ఇంట్లో ఎప్పుడు సినిమా మాటలు కానీ షూటింగ్ మాటలు కానీ ఎప్పుడు ఉండవు. యాక్చువల్గా నాకు అంతకుముందు శేఖర్ కమ్ములు గారు ఏదో నేను బికాజ్ మాలో చాలా యాక్టివ్గా ఉండేదాన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో. ఏదో ఒక ఫంక్షన్కి మేమిద్దరం ఒక మీటింగ్లో కలవడం అయింది. సరే దుబాసి మోహన్ అని కో ఆర్టిస్ట్ ఉన్నారు, మంచి ఫ్రెండ్ నాకు. ఇట్లా మా హస్బెండ్ కోసం ఏదో క్యారెక్టర్ ఉంది, ఒకసారి శేఖర్ కమ్ములు గారు ఆఫీస్కి వెళ్ళాలి అంటే నేను అన్నాను మేము ఎక్కడికో సికింద్రాబాద్ వెళ్తున్నాం, నలుగురం వెళ్ళాం. వెళ్ళినప్పుడు నాకు అప్పటిదాకా తెలీదు, దగ్గరగా ఒక 15-20 వేల మందిని పిల్లల్ని అప్పుడే ఇంటర్వ్యూ చేసేసారట అన్ని క్యారెక్టర్స్ కోసం. అన్నీ ఫిక్స్ అయిపోయి కానీ ఒక అప్పు క్యారెక్టర్ మాత్రం ఫిక్స్ అవ్వలేదట. అవ్వకపోతే సరే శేఖర్ వస్తున్నారు కూర్చోండి అన్నారు. మేము కూర్చున్నాము. ఈ లోపల శేఖర్ వచ్చారు, హలో అన్నారు, లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ టీం మెంబర్స్తో అన్నారట అప్పు వచ్చింది అని. అప్పు వచ్చింది అంటే వాళ్ళకెవరికి నచ్చలే, ఆ క్రూ మెంబర్స్ ఎవ్వరు చిచి కాదు అట్లా అనేది ఇదని చాలా అన్నారట. కానీ శేఖర్ వాజ్ ఫిక్స్డ్ మెంటల్గా, తను అప్పు గాయత్రి అనే ఫిక్స్ అయ్యారు. సరే లోపలికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ క్యారెక్టర్ అన్నారు, సరే చేస్తావా అంటే నేను చేయను అని. తను షీ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. తను ఎంతసేపు స్పోర్ట్స్లో ఉండేది గాయత్రి. ఏది స్పోర్ట్? తను బాస్కెట్బాల్ బాగా ఆడేది, త్రోబాల్ బాగా ఆడేది. సరే తను ఎన్సీసీలో కూడా ఉండేది. చెప్తున్నా కదా అంతా అటువైపే తనది. అయితే చేస్తానని కొన్ని రోజులు, చేయనని కొన్ని రోజులు చెప్పింది. వాళ్ళకి ఇంక షూటింగ్ డేట్స్ దగ్గర పడుతుంటే నేను చెప్పాను చేస్తానంటే సీరియస్గా చెప్పు చేస్తానని, చెయ్యను అంటే చెయ్యొద్దు, అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు నువ్వు షూటింగ్ దగ్గర పడుతుందని. సర్లే చేస్తానులే అంది. ఈ లోపల ఏమి తనకి లెంగ్తీ హెయిర్ ఉండేది. మా హస్బెండ్ ఏమన్నారంటే ఇది టామ్ బాయ్ష్ క్యారెక్టర్ అయితే మాత్రం యూ హ్యావ్ టు హ్యావ్ ఏ బాయ్ కట్ అని. యాక్చువల్గా శేఖర్ గారు ఏం చెప్పారంటే షోల్డర్ లెంగ్త్ ఉంటే చాలు అని. మా ఆయన అట్లా కాదు, ఇది టామ్ బాయ్స్ అంటే ఇట్లాగే ఉండాలి. సరుణ్ గారు కాంప్రమైజ్ అవ్వలేదు. అయ్యో ఆ రోజు ఏడ్చి నాన్న హంగామా చేసి శేఖర్ చాక్లెట్ ఇచ్చి అడవద్దని చెప్పి చాలా అట్లాంటివి చాలా డ్రామాలు అయ్యాయి. ఓకే, ఆడపిల్లలు అంటే జుట్టు ఇష్టపడతారు కదా. అయితే ఫైనల్గా షీఈస్ డన్ దట్. అది ఆ తర్వాత కూడా పెద్ద షీ వాజ్ నాట్ కీన్. ఆ తర్వాత ఇంకొక సినిమా వచ్చింది, ఆ తర్వాత ఇంకో సినిమా వచ్చింది, ఆ తర్వాత ఫైనల్గా గబ్బర్ సింగ్ వచ్చిన తర్వాత షీఈస్ డిసైడెడ్ తను స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళాలని. సో మాస్టర్స్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళింది. ఇంకా అక్కడే ఒక అద్భుతమైన ప్లేస్లో ఉంది, అద్భుతమైన ఉద్యోగం చేసుకుంటోంది. షీఈస్ మ్యారీడ్ అండ్ షీఈస్ సెటిల్డ్. అంటే గబ్బర్ సింగ్ విషయంలో డిసప్పాయింట్మెంట్ వచ్చిందని చెప్పి తెలిసింది. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా, మామూలుగా అందరూ అది మామూలే. ఏమన్నా బాగా హట్ అయ్యారా దాని పరంగా గాయత్రి గారు? అంటే మూవీస్ని వదిలేద్దాము. ఐ థ్యాంక్ దెమ్. ఎందుకు ఐ థ్యాంక్ దెమ్ అంటే టోటల్గా అందులోంచి బయటకు వచ్చేసి నేను మాస్టర్స్ చేయాలి. ప్రతి వాళ్ళకి చదువు అనేది చాలా అవసరం. నేను మా పిల్లలందరికీ చెప్తాను, ఇక్కడ ఉండే ముందు చదువుకోండి, దిస్ ఇస్ నాట్ లైఫ్. ఇక్కడికి రండి మళ్ళీ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్, బట్ చదువు అనేది ముఖ్యం. సో ఆ సినిమా తర్వాత షీఈస్ డిసైడెడ్ టు గో అబ్రాడ్ అండ్ డూ హర్ మాస్టర్స్. సో ఐ థ్యాంక్ దెమ్. యా అదే అంటున్నాను, దట్ గేవ్ దట్ హ్యూజ్ ఇంపాక్ట్. అంటే పాపం ఎంతగా హట్ అయ్యి. పాపం అని ఎందుకు అనుకోవాలి? నౌ షీఈస్ లివింగ్ ఇన్ బెస్ట్ ఆఫ్ ప్లేస్, బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ షీఈస్ ఎంజాయింగ్ హర్ లైఫ్. ఓకే, ఇక్కడ ఉంటే ఎట్లా ఉండేదో. సో అక్కడ ఏం వర్క్ చేస్తున్నారు? చెప్పా కదా నా పిల్లలిద్దరు హోటల్ ఇండస్ట్రీనే. షీఈస్ డన్ హర్ ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ అండ్ మేనేజ్మెంట్. సో అందుకని షీఈస్ దేర్. సో హౌ ఆఫెన్ కలుస్తూ ఉంటారండి ఆల్దో ఫ్యామిలీ అంతా? మేలో కలిసాం అందరం, బికాజ్ మా మరిది గారు అమ్మాయి పెళ్ళి ఉంది. సో ఎవ్రీబడి వీ వేర్ టుగెదర్. మళ్ళీ షీల్ బీ కమింగ్ ప్రాబబ్లీ ఈ ఇయర్ ఎండింగ్ లోపల. వి మీట్ ఆఫన్, రోజు చూస్తూనే ఉంటాం థ్యాంక్స్ టు టెక్నాలజీ. ట్రూ. సో ఎక్కడో ఉన్నా మనకి మరీ అంత డిస్టెన్స్ అని అనిపించట్లేదు ఇప్పుడున్న ఈ ప్రజెంట్ ఈ వీడియో కాల్స్, ఈ టెక్నాలజీ ద్వారా మీరు అన్నట్టు. సో డైలీ వీడియో కాల్స్ త్రూ కనెక్టెడ్ ఉంటారు. ఓకే, ఫైన్. సో మ్యామ్, ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఇంకా ఎక్కడైనా ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను చెయ్యలేదే, ఇలాంటివి చేస్తే బాగుండేదే అని ఇప్పుడు ఏమన్నా అలాంటివి ఉన్నాయా మీకు? మంచి క్యారెక్టర్సే చేశాను నేను. ఐ ఫీల్ హ్యాపీ. మంచి క్యారెక్టర్స్ చేశాను నేను. ఇన్ఫ్యాక్ట్ అట్లా చూస్తే నేను ఎప్పుడైనా అనుకుంటా ఒకవేళ ఈ క్యారెక్టర్ నేను కాకుండా ఇంకెవరైనా చేస్తే ఎట్లా ఉంటుంది అని. టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, నా కళ్ళ ముందుకు ఎవరు కనిపించరు. బికాజ్ నేను చాలా క్రిటికల్. నన్ను నేనే చాలా క్రిటికల్గా చూసుకుంటాను. ఇది ఇట్లా చేసామా, ఇది ఇలా చేస్తే బాగుండేదా అనేది నేనే అనుకుంటాను. నేను కాకుండా ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అని కూడా నన్ను నేనే ప్రశ్నించుకుంటూ ఉంటాను.
అట్లా ఎవరు నాకు కనిపించలే. సో మీ బెస్ట్ క్రిటిసైజర్ ఎవరు మ్యామ్? మా హస్బెండ్. అయ్యో, అందుకని ఎప్పుడు చెప్తాను నేను నీ డైరెక్షన్లో వర్క్ చేయను బాబు అని. ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు కూడా. సో ఏంటి, ఏ రకంగా ఉంటుంది ఆ క్రిటిసైజింగ్? అది అంటారు, నువ్వు బీయింగ్ ఏ సీనియర్ ఆర్టిస్ట్ నీకు ఇంత మేకప్ అవసరమా, లేకపోతే ఇట్లా చేసుకున్నావు, ఇది ఈ డైలాగ్ ఇట్లా, డైలాగ్ అని కాదు, ఈ క్యారెక్టర్ గ్రాఫ్ ఇట్లా చేస్తుంటే బాగుండేదా, ఎట్లా ఉంటుంది, ఏంటి, ఇది ఎందుకు చేసావు, లేకపోతే నిన్ను చూసి చాలామంది ఒక 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 ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. సో నువ్వు ఇఫ్ యూఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ నువ్వు ఎట్లా ఉండాలి అనేది చెప్తారు తను. మీరు లైఫ్లో ఫాలో అయ్యేది బిగ్గెస్ట్ ప్రిన్సిపల్ ఏంటి మ్యామ్? బీ ఆనెస్ట్, బీ సిన్సియర్, డిసిప్లిన్డ్గా ఉండాలి. ఏ విషయమైనా కూడా 100% అడ్జస్ట్మెంట్ ఉండాలి. నేను పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు అని ఎప్పుడు చాలా గట్టిగా కూర్చోకూడదు. అడ్జస్ట్మెంట్ ఇస్ నీడెడ్ ఏ రిలేషన్షిప్లో అయినా. అండ్ పద్మ గారికి బాగా కోపం తెప్పించే విషయాలు ఏముంటాయి? ఇద్దరికి చిన్న విషయాలకు కూడా కోపం వచ్చేది. ఇప్పుడు నాకు దేనికి కోపమే రాదు. అంటే నా ఫ్రెండ్స్ చెప్తారు నువ్వేనా అని. ఎందుకంటే నేను స్కూల్లో ఉండగా ఐ వాజ్ సో ఫెరోషియస్. ఏమన్నా ఒక మాట మాట్లాడితే ముందు వెళ్ళి కొట్టి ఆ తర్వాత మాట్లాడేదాన్ని. అమ్మో. ఇప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను చూస్తే అంటారు నువ్వేనా ఇంత కామ్గా ఉన్నావు అంటారు. సో ఇప్పుడు దేనికి కోపం రాదు నాకు. అవునా, ఓకే ఓకే అనుకుంటుంటారు. ఓకే, ఫైన్. అండ్ ఈ సెకండ్ ఇన్నింగ్స్ జర్నీ ఏదైతే స్టార్ట్ అయిందో ఇదేమో అంటే సీరియల్స్ వరకే పరిమితం అనుకోవచ్చా, లేకపోతే లేదు మూవీస్ కూడా డెఫినెట్గా ఒకసారి. యాక్చువల్లీ వెబ్ సిరీస్ అన్నవి ఇంకా బాగా ట్రెండ్లో ఉంది. ఒకసారి వర్క్ చేయడం మొదలెట్టిన తర్వాత ఇంకా సీరియల్సే ఉండాలి, సినిమాలే ఉండాలి అట్లా ఏం లేదు. చెప్పా కదా, యాక్టింగ్ ఈజ్ మై వర్క్. సో సినిమా అయితే ఏంటి, వెబ్ సిరీస్ అయితే ఏంటి, సీరియల్స్ అయితేనే. ఈ డైలీ సీరియల్స్ కమిట్మెంట్ అన్నది ఎలా ఉంటుందంటే, నేను ఎక్కువ మంది ఆర్టిస్టుల దగ్గర విన్నది డేట్స్ అన్నవి కొంచెం కంపల్సరీ మంత్లో ఇన్ని డేస్ అవి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ మూవీస్ వస్తే ఇక్కడ వీళ్ళు ఒప్పుకోరు, అలాగా ఎందుకు వచ్చిన ఈ క్లాష్ ఏమో ఇంతవరకు నాకు అట్లాంటి క్లాష్లు ఏం రాలేదు. బట్ ఎస్ ఒకటి థ్యాంక్స్ చెప్తాను. శ్రీరామ్ అని నా తమ్ముడు, ప్రేమ ఎంత మధురం హీరో, ప్రొడ్యూసర్. నేను వెనక్కి రావడానికి అంటే డెఫినెట్గా వర్క్ చేసి ఉండేదాన్ని, ఎందుకంటే నా బాధ్యతలు తీరిన తర్వాత ఐ వాంటెడ్ టు కమ్ బ్యాక్. బట్ వాడు ఇన్సిస్ట్ చేశాడు, పద్దక ఒక మంచి క్యారెక్టర్ చూశాను, అది నువ్వే చెయ్యాలి, నువ్వు చేస్తేనే బాగుంటుంది అని. మేలో చూసినవాడు అట్లాగే నా కోసం పాపం ఆగాడు. జనవరిలో షూటింగ్ స్టార్ట్ అయింది. అంటే ఇన్ని మంత్స్, ఆల్మోస్ట్ 8 months ఒక మంచి క్యారెక్టర్. మీ ఒరిజినల్ నేమ్తోనే? అవును, యాక్చువల్గా మరాఠీలో జ్ఞాపకం లేదు పేరు నాకు ఆ క్యారెక్టర్కి. కన్నడంలో మాత్రం ఆ క్యారెక్టర్ పేరు పుష్ప. ఇక్కడ కూడా వీళ్ళు పుష్ప అనే రాశారు స్క్రిప్ట్. వాడు అన్నట్టు లేదు పద్దక్క, నేను పద్దక్క అని పిలుస్తాను అందుకని పద్దక్క అన్నాడు వాడు. సో అట్లా స్థిరపడిపోయాను అనమాట. ఈవెన్ అది కూడా చాలా బాగా కనెక్ట్ అయింది ఆడియన్స్. దట్ వాజ్ అ బ్యూటిఫుల్ సీరియల్. ఎస్. సో ఇప్పుడు ఈ సీరియల్స్ గురించి మాట్లాడుకుంటే పద్మ గారు, అంటే ఇంట్లో వాళ్ళందరూ ఎస్పెషల్లీ లేడీస్ అంటే మన ఇంట్లో మనిషిలానే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏమవుతుందంటే సినిమా అంటే మొన్న మధ్య దాకా థియేటర్కి వెళ్ళి చూడాలి, అది ఎఫోర్డబిలిటీ అవ్వచ్చు, టైం అవ్వచ్చు, రకరకాలు. సీరియల్ అనేటప్పటికి ఏమవుతుందంటే మన హాల్లో మన బెడ్రూమ్లోకి వచ్చేస్తారు ఆర్టిస్టులు. అవును, తయారవ్వక్కర్లేదు అసలు. ప్రతిదీ చెప్తున్నాను కదా, మనతో పాటు ఉన్నట్టే ఉంటుంది. ప్రతిరోజు చూసేటప్పటికి ఏమైపోతుందంటే వాళ్ళ ఇంట్లో మనిషిలాగానే ఫీల్ అవుతారు. బయటికి వెళ్ళినప్పుడు అట్లాగే పలకరిస్తారు కూడా. ఎలా ఉంటుంది వాళ్ళ లవ్? ఇట్స్ యాక్చువల్గా వెరీ నైస్. తెలుసు, మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏమన్నా? చాలా ఉన్నాయి. ఎందుకంటే చాలా అభిమానంగా ఉంటారు. ఎంత అభిమానంగా ఉంటారో నేను చెప్పలేను అసలు. ఆ విషయంలో ఐ థింక్ ఆర్టిస్టులు అందరూ చాలా అదృష్టవంతులు, ఎస్పెషలీ సీరియల్ ఆర్టిస్టులు. అఫ్కోర్స్ సినిమా అంటే ఒక గ్లామర్ ఉంది, కానీ సీరియల్ ఆర్టిస్టులకు ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు అరే వీళ్ళు మన ఇంట్లో మనుషులు అన్నంత ఆప్యాయంగా అభిమానంగా మాట్లాడతారు. బట్ ఏదైనా ఒక ఇన్సిడెంట్ లైక్ అంటే ఈ డీటెయిల్గా అభిమానమా కోపమా? అభిమానం. కోపం ఒకటి చెప్పదలుచుకున్నాను, నాకు సడన్గా గుర్తొచ్చింది చెప్తాను. నేను సీరియల్స్లో ఇదివరకు కొద్దిగా అంటే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాను, చాలా చేశాను. ఎక్కడో ఒక పల్లెటూరు, వైజాగ్ నుంచి అసలు అది చేపలు పట్టే ఊరు. ఆ ఊరికి వెళ్ళాం. ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఒక ఆమె వచ్చింది, ఏమ్మా పిల్లలు ఉన్నారా? ఓ బాబు ఓ పాప. అట్నా, ఓకే. మరే నీ కొడుక్కి పిల్లని ఇస్తారా అని అడిగింది. ఏమన్నా, నువ్వేమో నీ కోటలని ఇట్లా రాచి హింస పెడుతుంటావు, కొడుతుంటావు, అరుస్తుంటావు, వాళ్ళని తిడుతుంటావు కదా, మరి నీ కొడుక్కి ఎట్లా పిల్లని ఎట్లా ఇస్తారు? నువ్వు రోజు ఇంట్లో అందరినీ ఇట్లా కొడుతూ ఉంటావు కదా అని అడిగింది. అప్పుడు అనుకున్నాను, బాబోయ్ ఇది ఇంత ఇంపాక్ట్ ఉందా. ఎందుకంటే అసలు ఎంత కుగ్రామమో నేను చెప్పలేను.
మహా అయితే ఒక 15 ఇళ్ళు ఉన్నాయేమో, అంత చేపలు పట్టేవాళ్ళవి అవన్నీ. ఇంత ఇంపాక్ట్ ఉందా వీళ్ళలో అని ఆశ్చర్యం వేసింది నాకు అది. ఓకే. అభిమానం అంటే చాలామంది చాలా బాగా చేశారండి మీరు మా ఇంట్లో, అవన్నీ మామూలు. నెగిటివ్ ఇంపాక్ట్ ఇది నాకు వెంటనే ఇది గుర్తొచ్చింది. ఇది కూడా ఇప్పుడు తెలుసా 15 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. అసలు ఇంకా అప్పుడు అంటే అఫ్కోర్స్ వాళ్ళు నెగిటివ్గా చెప్పినా మన లోపల చాలా హ్యాపీనెస్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే అంత నెగిటివ్ యాక్చువల్గా హ్యాపీనెస్ కదా, ఐ వాస్ టేకెన్ ఎ బ్యాక్. అంటే బీయింగ్ ఆర్టిస్ట్ అసలు వాళ్ళు అంత కోపగించుకున్నారంటే మనం ఎంత బాగా పర్ఫామ్ చేసి ఉంటాము అన్న క్యాల్కులేషన్ ఉంటుంది కాబట్టి. మొన్న ఈ మధ్య మా నవీను నేను 10 ఏళ్ల క్రితం చేసిన సీరియల్ ఒకటి 2009-10లో దేవత అని ఒకటి చేశాం జెమినీకి. అద్భుతమైన సీరియల్, లాంగ్ రన్నింగ్ సీరియల్. అవును, దగ్గరగా 5.5 years చేసాం. ఆ అబ్బాయి రాగానే మమ్మీ నేను మళ్ళీ దేవత చూస్తున్నాను, ఎందుకంటే దాని మధ్య మళ్ళీ మా టీవీకే రీమేక్ చేశారు, శ్రీమతి శ్రీనివాస్ అని. మమ్మీ నేను మళ్ళీ దేవత చూస్తున్నాను, ఎంత బాగుందని. అబ్బా దట్ వాజ్ అన్ ఎక్సలెంట్ సీరియల్, డౌన్ టు ఎర్త్ అని చెప్పొచ్చు, అండ్ ప్రతి వాళ్ళకి కనెక్ట్ అయ్యేది అది. సో అట్లా మరి అది అభిమానంతోనేగా చెప్పడం, లేకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చూసి దాన్ని మళ్ళీ చెప్పడం అనేది. యా ట్రూ. అండ్ పద్మ గారు మీరు పర్సనల్లీ ఎంజాయ్ చేసే షేడ్ ఆఫ్ క్యారెక్టర్ ఏంటి, పాజిటివ్ ఆర్ నెగిటివ్? బట్ ఎక్కువ దాంట్లో బోత్ ఈక్వల్. డెఫినెట్లీ ఎస్, యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ షుడ్ బి ఏబుల్ టు పర్ఫామ్. ఏ షేడ్ అయితే ఉంది, మన పర్సనాలిటీ వేరు, మన క్యారెక్టర్ వేరు. యూ షుడ్ బి యాజ్ అన్ ఆర్టిస్ట్ ప్రతి క్యారెక్టర్ పర్ఫామ్ చేయగలగాలి. కొంచెం పాజిటివ్ క్యారెక్టర్స్ అంటే ఏడవడం ఎక్కువ ఉంటుంది సీరియల్స్లో, నెగిటివ్ అయితే ఏడిపించడం ఎక్కువ ఉంటుంది కదా. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా చేయాలి, అంతే, చేయగలగాలి. డైరెక్టర్ అడిగింది చేయగలగాలి, ఆడియన్స్కి ఇష్టమైంది చేయగలగాలి. ఇదండి అమేజింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. ఇంకా పాపం నిజంగా చాలా విషయాలు ఇంకా మాట్లాడాలనే ఉంది నాకు కూడా, కానీ బట్ సీరియల్లో నెక్స్ట్ మళ్ళీ చేసుకుందాం. అఫ్కోర్స్ అందుకే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా. గాడ్ బ్లెస్ యూ నాన్న, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.